హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో కుట్టిన బ్లౌజుకు శారీలోని క్లాత్ తోటి సన్నగా పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో మీకు చాలా ఈజీగా చూపించబోతున్నానండి. శారీలోని క్లాత్ వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇట్లా 2 పీసులు తీసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి. మనకు మామూలుగా క్రాస్ పట్టీలే కాదండి, ఇలా శారీలోని క్లాత్ తోటి కూడా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా కుట్ట అనేది పెట్టేసుకొని కొంచెం మలుచుకోండి, ఒక 1/2 ఇంచెస్ మలుచుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత స్టార్టింగ్ కొంచెం మలుచుకొని మనం నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకుంటూ కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. కొంచెము క్లాత్ను సాగినట్టు చేయండి, ఎందుకంటే మనకు క్లాత్ అనేది శారీ క్లాత్ కాబట్టి కొద్దిగా సాగినట్టు వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టుకొని చివరికి వచ్చేసరికి డబుల్ కుట్టు అనేది పెట్టేసుకోండి నాకు, ఎందుకంటే చివరిలో ఊడిపోతుంది కదా, అట్లా డబుల్గా స్టంచన్ పైకి కిందకి అనుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని మధ్యలో చిన్న గాడ్స్ లాగా పెట్టేసుకోండి. అప్పుడే పైపింగ్ అనేది ముడత రాకుండా వస్తుంది. ఇలా కట్ చేసుకొని మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పైపింగ్ లాగా వేసుకోండి. ఇలా కాకుండా ఇందులో థ్రెడ్ పెట్టేసి కూడా వేసుకోవచ్చండి, కానీ థ్రెడ్ కంటే కూడా ఇలా వేసుకుంటే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసేసుకోవచ్చు. మీకు ఎలా యూజ్ఫుల్గా ఉంటే అలా కుట్టుకోండి. ఇలా ఒక నెక్కే కదండి, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, నడుము కూడా ఇలా వేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ లేకుండా కూడా శారీలోని క్లాత్ తోటి ఈ విధంగా సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అలాగే మనకు థ్రెడ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు భుజం నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, టైలరింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.